కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పరిశీలించారు. సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఎస్పీకి ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ పిఠాపురం దగ్గర జరుగుతోంది. దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీటింగ్ హాజరవుతారని జనసేన పార్టీ వారు చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఆర్గనైజర్స్ తోటి మొత్తం ఇప్పటి నుంచి లైజెన్స్ చేసుకుంటూ సఫిషియెంట్ బ్యారికేడింగ్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సులు, కార్లు, ఈ 2 వీలర్స్, ఆటోస్కి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు, సభకు వచ్చే విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్, డిప్యూటీ సీఎం గారు వచ్చే హెలిప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఇది ఏలూరు రేంజ్ నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తాయండి. దాదాపు 1700 నుంచి 2000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అవసరమైతే అదనపు అధికారులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అంతా ఇంకా జరుగుతున్నాయండి, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చెప్పాము మేము ఆర్గనైజర్స్కి, వాళ్ళు చేస్తామని చెప్పారు.